అనుకున్నదే అయింది. నేనేమనుకున్నాను అదే అయింది. ఇది వార్ 2 కాదు, పఠాన్ 2 అని. సేమ్ యాక్షన్ సీన్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, సీక్వెన్సెస్ కానీ, ఏది పట్టుకున్నా కూడా ఒక ఫ్రేమ్ లో స్టాప్ చేసి ఇదే సినిమాలో అంటే పఠాన్ సినిమా అని చెప్పొచ్చు. నేను అనుకుంటానే ఉన్నా వీళ్ళు ఈ దేశభక్తి అది ఇది అని చెప్పి ఒక సోచ్ సినిమా తీస్తారని. నాకు తెలిసింది. ఒక మంచి పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ గారిని పెట్టుకున్నారా, ఎందుకంటే సౌత్ లో కలెక్షన్స్ కూడా రాబట్టడానికి. ఎందుకంటే అర్ధ పైసా అనా పైసా కూడా కలెక్షన్స్ ఉండవు హృతిక్ రోషన్ సినిమాకి, ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే. సో ఎన్టీఆర్ గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ రాబట్టచ్చు అని చెప్పి ఎన్టీఆర్ గారిని పెట్టుకున్నారు. అంతవరకు బానే ఉంది. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారిని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఒక ఫ్రేమ్ లో చూపించలా. టీజర్ ఎండింగ్ లో చూపించారు కానీ నాకు తెలిసి ఎడిటింగ్ లో స్కేల్ చేశారు ఎన్టీఆర్ గారు. అలా చేయకుండా ఉన్నది ఉన్నట్టే చూపిస్తే ఏముంది, తప్పేముంది. అదైతే నాకు చాలా కోపం తెప్పించింది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. ఎందుకు ఈ ఎదవ వ్యవహారాలన్నీ ఎందుకు. ఒక గుడ్ విషయం ఏంటంటే టీజర్ మొత్తం మన ఎన్టీఆర్ గారే ఉన్నారు. అది కొంచెం హ్యాపీ అనిపించింది. మీరు హృతిక్ రోషన్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే వార్ గానీ లేకపోతే ఆ ఫైటర్ గానీ అన్ని ఒకటే లాంటి స్క్రీన్ ప్లే, ఒకటే లాంటి ఎఫెక్ట్స్, ఫైట్స్, విజువల్స్ ఇలాగే వెళ్తుంటుంది. మరి ఎప్పుడు మారుతారో ఈ బాలీవుడ్ వాళ్ళు అయితే తెలియదు. ఆ పఠాన్ మూవీ 1000 crores కలెక్ట్ చేసింది. అది ఎందుకంటే బాగా డెస్పరేట్ గా ఉన్నారు జనాలు అప్పుడు. ఎందుకంటే అన్ని సౌత్ ఇండియన్ మూవీస్ అన్ని 1000 crores కలెక్ట్ చేస్తున్నాయి, 1500 crores కలెక్ట్ చేస్తున్నాయి. మనది ఏదైనా ఒక్కటి రావాలరా అని చెప్పి ఆ పఠాన్ సినిమా బాగున్నా బాగాలేకపోయింది దాని మొహాన్ ఒక 1000 crores కొట్టారు. ఇక అప్పటి నుంచి 1000 crores అని చెప్పుకుంటున్నారు. సో అది కొట్టిందని చెప్పి అన్ని సినిమాలు అలాగే తీస్తే నడవు. ఎందుకు అసలు ఇలాంటి సినిమాలు తీయడం ఎందుకు, లాసులు తెచ్చుకోవడం ఎందుకు. మరి నిజంగానే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేకపోతే ఊరక నెంబర్లు చెప్తున్నారని అయితే మాత్రం నాకు తెలీదు. అంత డీప్ గా అయితే నేను వెళ్ళను. నాకున్నంత టైంలో సినిమా వచ్చిందా, చూసామా, బాగుందా, బాగలేదా ఇంతవరకే. నాకైతే టీజర్ వరస్ట్ గా అనిపించింది. హృతిక్ రోషన్ ఎన్ని సంవత్సరాల నుంచి చూపిస్తాడా ఆ బాడీ, ఏడ చూడని బాడీ, ఎన్నిసార్లు చూపిస్తారా ఆ బాడీని. కొత్తగా ఏమైనా చూపించండి ఆ బాబు. స్టోరీ ఉండదు, ఏదో ఒక చిన్న సీన్ ని పట్టుకొని నాకు తెలిసి లాక్కొస్తారు సినిమా మొత్తాన్ని ఎండింగ్ వరకు. ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి మధ్యలో క్యాట్ అండ్ మౌస్ ఫైట్ లాగా కొన్ని సీన్లు పెడతారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డ్రాగ్ చేసుకొని వస్తారు. కియారా అద్వానీకి అయితే నయా పైసా వాల్యుబుల్ సీన్స్ కూడా ఉండవు. నాకు తెలిసి ఒక ఫైట్ లో 2 ఫైట్ లో చూపిస్తారు. ఎగ్రి మీద పడి మెడబట్టి తిరిగి కింద పడుతుంది. ఇంతకు మించి కియారా అద్వానీకి ఏమి ఉండదు. బాలీవుడ్ వాళ్ళు క్లిక్ అవ్వాలంటే కొంచెం చేంజ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సౌత్ ఫార్ములాని తీసుకోండి, స్టోరీ బేస్డ్ సినిమాలు తీసుకోండి, రూటెడ్ సినిమాలు తీసుకోండి. ఎందుకు ఈ చెత్త సినిమాలన్నీ, ఈ ఆడవు పెట్టవు ఊరికే నామకే వాస్తే సినిమాలు ఇవన్నీ. అటు ఇటుగా మరి ఆ నార్త్ ఇండియాలో అయితే ఎలా కలెక్ట్ చేస్తో తెలీదు. నార్త్ ఇండియాలో హృతిక్ రోషన్ గారికి మార్కెట్ ఉంది కాబట్టి. సౌత్ ఇండియాలో మాత్రం జీరో నాకు తెలిసి. అది కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తారు అంటే ఎన్టీఆర్ గారి కోసమే పోతారు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. నాకైతే ఇరిటేషన్ వచ్చేసింది బాలీవుడ్ సినిమాలు చూసి. చెలగైతే మన ఛానల్లో బాలీవుడ్ మూవీస్ రివ్యూలు ఉండవు. నేను ఓన్లీ తెలుగు సినిమాలే ఫోకస్ చేస్తాను నాకు ఉన్నంత టైంలో. కానీ ఎన్టీఆర్ గారిని పెట్టుకున్నారు కాబట్టి మనం చేయాలి కాబట్టి చేస్తున్నాను. బాలీవుడ్ అయితే మారి కొంచెం స్టోరీ బేస్డ్ కల్చర్ రూటెడ్ సినిమాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఆడతాయి. ఇలాంటి చెత్త సినిమాలు తీశారంటే ఒక్క నయా పైసా ఉపయోగం కూడా ఉండదు, జనాలకు ఉపయోగం ఉండదు, వాళ్ళకు ఉపయోగం ఉండదు. సో నా ఒపీనియన్ అయితే అది. మీరేమనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారిని కరెక్ట్ గా చూపించారా, కరెక్ట్ గా చూపించలేదా? మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఇది ఫోక్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.